హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ ఏంజిల్ ప్రేరణ. ఇవాల్టి రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేశారనుకో బయట నుండి ఎప్పుడు తెచ్చుకొని తినరు, అంత బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ రైస్ని ఇలా పొడిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఓన్లీ 2 మినిట్సే ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దు. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందువల్ల మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.